పహల్గాంలోని బైసరన్లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. 26 మంది పర్యాటకులను హతమార్చిన ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన ఐజీ, డీఐజీ, ఎస్పీలు దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహించనున్నారు. ప్రత్యక్ష సాక్షులను ఈ బృందాలు విచారిస్తున్నాయి. బాధిత బంధువులను వాంగ్మూలాలను తీసుకుంటున్నాయి. ఉగ్రవాదుల దాడుల తీరుపై ఆధారాల కోసం ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను దర్యాప్తు బృందాలు పరిశీలించనున్నాయి. బుధవారం నుంచి అవి ఘటనా స్థలిలోనే ఉన్నాయి. ఆధారాల కోసం అన్వేషిస్తున్నాయి. ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి ఆధారాలేమైనా లభిస్తాయేమోనని ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. పహల్గాం దాడి క్రమాన్ని తెలియజేసే అత్యంత కీలకమైన వీడియో ఎన్ఐఏ చేతికి వచ్చింది. బైసరన్కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్ ను చిత్రీకరించే ఓ స్థానిక వీడియోగ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని కెమెరాలో బంధించాడు. దాడి జరిగే సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కుని మొత్తాన్ని చిత్రీకరించాడు.